కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని, దీనిని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. నిజామాబాద్ జిల్లా రిచ్పల్లి మండల కేంద్రంలో విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి బెలూన్లను వదిలి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ 29 నవంబర్ 2009వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేసిన నిరాహార దీక్షను కొనసాగించి ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని, ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని చేపట్టిన దీక్షకు రోజు రోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల కల పోరాటానికి తలవంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన సందర్భంగా ఈరోజు తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరకొండ కృష్ణ, బీసీ నాయకులు మాజీ సర్పంచ్లు నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మరావు, అంజయ్య, పాసం కుమార్, నల్ల హనుమంతరెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్, ముచ్చం రెడ్డి, మైనార్టీ నాయకులు నయీం, యూసుఫ్, దేవ్నగర్ మాజీ సర్పంచ్ మోహన్ రావు, కుంచల రాజు, పుప్పాల గీత, అల్వాల బుచ్చమ్మ, మంజుల, పూల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
अरे कांग्रेस को जल्दी जय भीम जय भीम जय भीम बोलो जय भीम जय तेलंगाना केसीआर गारी नायकत्వం వర్ధిల్లాలి కేసీఆర్ जय भीम बोलो जय भीम बोलो जय भीम बोलो अंबेडकर गारी ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి జై భీమ్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి జై ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి జై కేటీఆర్ జై కేటీఆర్ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం 1969లో మొదలైన తొలి దశ ఉద్యమం దగ్గర నుంచి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మలి దశ ఉద్యమం వరకు ఎంతోమంది కష్టపడి ఎంతోమంది పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి చదువులు ఉద్యోగాలు వదులుకొని పోరాటం చేసి కష్టపడి మరి ఇక్కడ దాకా లాక్కొచ్చినా మరి ఒక కేసీఆర్ గారు లాంటి గొప్ప నాయకుడు మన తెలంగాణలో పుట్టి మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన గలంలో తెలంగాణ యాసలో భాషలో మరి కవులను కళాకారులను ఉద్యోగులను విద్యార్థులను రైతులను మహిళలను అందరినీ కూడా తన మాటలతోటి ఏకం చేసి నిజమైన తెలంగాణ వాదం అనే ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపి అందరినీ ఏకీకృతం చేసినటువంటి నాయకుడు పుట్టడం మన అదృష్టం. మరి తెలంగాణ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ కేసీఆర్ గారికి పేరు వస్తున్నది, ఈయనకు పేరు రావద్దంటే మనం తెలంగాణ ఇవ్వాలా అని చెప్పి డిసెంబర్ 9 రోజు ఏదైతే ప్రకటన చేసిండ్రో ఆ ప్రకటన చేసి మరి తర్వాత వెనక్కి తిరగడము, మరి దాంతో చాలామంది విద్యార్థులు అమరులు అవ్వడము, మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఏదైతే దీక్ష ఉండేనో ఆ దీక్షకు భయపడి డిసెంబర్ 9 రోజు ఇచ్చినప్పుడు కూడా వారందరూ కూడా మాట్లాడిన మాటలు మనం విన్నాం. కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పారు ఆ రోజు, సోనియా గాంధీ గారి పుట్టినరోజు బహుమతిగా మేము తెలంగాణ ఇస్తున్నాం అన్నారు తప్ప ఉద్యమకారుల పోరాట ఫలితంగా ఇస్తున్నాము, తెలంగాణ స్ఫూర్తికి మేము మెచ్చుకొని మేము భయపడి ఇస్తున్నాము, అమరవీరుల త్యాగాలను గుర్తించిస్తున్నామని చెప్పి మాట్లాడలేదు. మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానించడమే, మరి ఇచ్చేటప్పుడు కూడా అవమానిస్తూ మరి నాయకత్వాన్ని కించపరుస్తూ అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు లక్షలాది మంది తరలి వచ్చి మిలియన్ మార్చ్ కానీ మరి పెన్ డౌన్ కానీ ఉద్యోగుల పెన్ డౌన్ కానీ ఎన్ని చేసినా ట్యాంక్ మీద ఉన్నటువంటి ఆంధ్ర వైతాళికుల విగ్రహాలు కూలగొట్టినా కూడా మరి ఆ పోరాటంగా గుర్తించని ప్రబుద్ధులు ఈరోజు ప్రభుత్వంలోకి ఎక్కిండ్రు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయి. బాధలో ఉన్న అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, కేసులు అయితే అయినాయి, మా మీద కేసులు పెట్టండి, కానీ ప్రజలను కూడా మీరు హరాస్మెంట్ చేసి అబద్ధాలు చెప్పి మీరు ఏది ఇస్తామన్నారో దానికి ఆశ పెట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏది నెరవేర్చారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ రోజును మేము మళ్ళా తిరిగి గుర్తు చేసుకుంటున్నాం. విజయ్ దివస్గా మా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము తెలంగాణ స్ఫూర్తిని ఒక మంచి గ్యాస్ బెలూన్ల రూపంలో మరి ఇక్కడ పెద్ద నాయకులు మా నాయకులు వచ్చి ఆ విజయ్ దివస్కి అనుకూలంగా మరి వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ మనందరికీ కూడా మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విజయ్ దివస్ని కంటిన్యూగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో మరి కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉన్నది. మరి అదేవిధంగా వీరందరినీ గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారు ఏదైతే
ఒక మాట అన్నారు రాజ్యాంగంలో, చిన్న రాష్ట్రాల వల్లనే మన దేశం అభివృద్ధి చెందుతుంది, డీసెంట్రలైజ్ కావాలి, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది అవుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, కాబట్టి పెరిగిన పాపులేషన్కి తగ్గట్టుగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ని కూడా మనం చిన్నగా చేసుకోవాలని, నంబర్ పెంచుకోవాలని అంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము వారి స్ఫూర్తికి నిదర్శనంగా. మరి అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. చాలా వరకు చిన్న గ్రామాల్లో పాపులేషన్ పెరిగిపోయి వాటిని కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తించారు మా కేసీఆర్ గారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క అంటే చేనేత కార్మికులకు కానీ, గీత కార్మికులకు కానీ, కుల వృత్తులు ఉన్న వాళ్ళను కానీ మనం ఎంకరేజ్ చేయాలని చెప్పిండు. మరి వాటిని కూడా కించపరుస్తూ బర్రెలు అమ్ముకోమన్నాడు, గొర్రెలు అమ్ముకోమన్నాడు, కోళ్ళు పెంచుకోమన్నాడు అని చెప్పి ఈరోజు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ఆ రోజు కించపరిచి మాట్లాడినరో, మరి ఈరోజు వీళ్ళు కూడా ఆ పథకాలన్నింటినీ తుంగలో దొక్కి మళ్ళీ ఏదో రాష్ట్రంలోంచి మేము ఇది స్ఫూర్తి పొంది తీసుకొచ్చినామని చెప్పి రేపో మాపో మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మీరు భయపడకండి, మీతో మేము ఉన్నాం. తెలంగాణ స్ఫూర్తిని వేస్ట్ కాబోనివ్వం మేము. అమరవీరుల త్యాగాలను మీరు మర్చిపోవద్దు. దయచేసి ఈ స్ఫూర్తిని ఇట్లనే కొనసాగించాలా. రాబోయే ఎన్నికల్లో మరి కేసీఆర్ గారిని మనం గుర్తు చేసుకొని మళ్ళీ వారి పరిపాలన వెనక్కి తీసుకురావాలా అని మనం అనుకోవాలా గట్టిగా అని చెప్పి నేను కోరుకుంటూ, మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మరి మా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, మా నాయకులందరి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ప్రెస్ సోదరులందరికీ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.